హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అండి. బట్టలు తీసుకొద్దామని అయితే మేడ మీదకి వెళ్ళాననమాట. తీసుకొచ్చాను. నాకైతే ఆ రోజు మార్నింగే ఇంకా గ్యాస్ అయితే అయిపోయిందనమాట. మీకు ఆల్రెడీ ఒక షార్ట్ కూడా పెట్టాను. మా హస్బెండ్ ఎవరికో అవసరమని చెప్పి ఒక స్పేర్ బండ్ అయితే ఇచ్చేసారనమాట. ఇంకా వాళ్ళకి ఇంకా హాఫ్ అయితే గ్యాస్ అయితే ఇంకా అందులో ఉండిపోయిందనమాట. కాబట్టి ఇంకా ఇవ్వడం కుదరలేదు. మేమైతే ఇప్పుడు గ్యాస్ అయిపోయింది కదా, ఇప్పుడు బుక్ చేసాము. రావడానికి 2 డేస్ పడుతుంది. అలాగే మనకి ఇండక్షన్ ఉంది కదా అని అయితే దాని మీద అయితే నేను వంట చేస్తున్నాను అనమాట. బట్ లూజ్ కనెక్షన్ ఉందన్నమాట. ఇది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను నేను. ఇదైతే 10 ఇయర్స్ బ్యాక్ అయితే మా హస్బెండ్ తీసుకున్నారనమాట. అప్పుడు అప్పి షోరూంలో సేల్స్ మేనేజర్గా చేసేవారనమాట. అప్పుడు తీసుకొచ్చారనమాట ఇది. ఇంక అప్పటి నుంచి కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అయిందనమాట. చాలామందికి ఇండక్షను అంటే కాలిపోతుంది, షాక్ కొడుతుందని అంటూ ఉంటారండి. 10 ఇయర్స్ నుంచి నేను దీని మీదే చేస్తున్నాను అనమాట. అంటే ఎప్పుడైతే గ్యాస్ అయిపోయినప్పుడు కానీ, ఎక్కువగా వంట చేయాలనుకున్నప్పుడు కానీ గ్యాస్ మీద పెడతాను. అలాగే దీని మీద కూడా పెట్టేస్తూ ఉంటానన్నమాట. అంటే దీని మీదకి కావాల్సిన పాత్రలన్నీ కూడా నేను మా హస్బెండ్ అప్పుడు తీసుకొచ్చారు. తర్వాత కొన్ని అయితే నేను తీసుకున్నాను అనమాట. డిషెస్ అన్నీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మనకి స్టీల్వి అలాగే దానికి సంబంధించినవి మాత్రమే పెట్టాలన్నమాట. అల్యూమినియం పెట్టినా ఇంకా పని అవ్వదన్నమాట దాని మీద. ఓకే, ఇంకా రైస్ కుక్కర్ ఎలాగో ఉంది కదా, రైస్ అయితే పెట్టేశాను. సో చూసారు కదండి, ఇంకా పాలు నీళ్లు ఇలాంటివన్నీ కూడా దీని మీద ఇలా స్టీల్ బాటిల్లో పెట్టుకొని అయితే మనము కుక్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుందండి. అలాగే మనము అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి అంటే కర్రీ వండేటప్పుడు ఒకలాగా, ఫ్రై చేసేటప్పుడు ఒకలాగా, రోస్ట్ చేసేటప్పుడు, ఇడ్లీ పెట్టినప్పుడు, ప్రెషర్ కుక్కర్ పెట్టినప్పుడు మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనం హ్యాపీగా వండుకోవచ్చు. కాకపోతే కరెంట్ బిల్ అయితే ఎక్కువ వస్తుందండి, కానీ తప్పదు కదా కొన్నిసార్లు. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే ఇక్కడ కాఫీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా కర్రీ అయితే ఇంకా దోసకాయ పచ్చడి చేస్తున్నాను. ఓకేనండి. ఇంకా చాలా వెరైటీస్ ఇందు మీద చేసుకోవచ్చు అనమాట. బట్ టైం ఎక్కువగా తీసుకుంటుంది అనమాట. ఓకే, చూస్తున్నారు కదా, మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అంటే మనం గ్యాస్ అలాగా లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకుంటామో అలా కూడా ఇది తగ్గించుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారండి, నేను ఆన్లో ఉండగానే పట్టుకుంటాను అనమాట. ఈవెన్ దాని మీద వాటర్ ఒలిగిపోయినా లేదంటే స్టీమ్ ఆవిరి పడ్డా సరే నేను క్లాత్తో తుడిచేసుకుంటూ ఉంటాను అనమాట. కరెంటు షాక్ కొడుతుందన్న ప్రాబ్లం అయితే లేదండి. చాలా సేఫ్టీ అన్నమాట. ఓకే, ఇంకా చూసారు కదా, ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఇంక ఈవినింగ్ అయింది కదండి, ఇంకా మా పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చారనమాట. వాళ్ళైతే డిన్నర్ దోసకాయ పచ్చడి చేసి అందులోకి అయితే ఆమ్లెట్ వేసాను అనమాట. ఇంకా పిల్లలు పెట్టుకుంటూ ఉన్నారు అన్నము. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్లయితే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. నలుగురు పిల్లలతో నేను చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉన్నానన్నమాట. సో ఇంకా తప్పదన్నట్టుగా నేనైతే వీడియోస్ తీసి పెడుతూ ఉన్నానన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా చూసారు కదా, నైట్ అయితే అయిందనమాట. నీట్గా అయితే ఇంకా గ్యాస్ బండి ఇవన్నీ కూడా నీట్గా తుడిచేసుకున్నాను. అంటే మనం గ్యాస్ పెట్టుకునే ఫ్లోర్ ఇదంతా కూడా. ఓకే, ఇంకా చూసారు కదండి, ఇండక్షన్ కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మళ్ళీ మార్నింగ్ చేస్తే అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాను అన్నీ కూడా. ఇంక ఇలా ఉంటుందండి. నైట్ అయిందంటే నేను అన్నీ కూడా నీట్గా వాష్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. అంట్లు కానీ నెక్స్ట్ ఇంకేమీ ఉండవన్నమాట. సో చాలా నీట్గా చేసుకుంటాను. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేసి ఇంకా డైరెక్ట్ అయితే ఇంకా వంటకైతే వచ్చేస్తాను అనమాట. నేను షింక్ కూడా చాలా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. తడిగుడ్డు కూడా పెట్టేస్తాను. సో ఎప్పుడు కూడా కిచెన్ అది చాలా నీట్గా అయితే ఉంటుందండి. ఎందుకంటే మనం తినేవన్నీ కూడా అందులోనే ఉంటాయి కాబట్టి దాన్ని ఎప్పుడు పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా గుడ్ మార్నింగ్. నేను ఇంకా మార్నింగ్ లేవగానే చూసారు కదా, ఇంకా పిల్లలకైతే స్కూల్కి పంపించాలి కదా, ఇంకా వాళ్ళకైతే ఇంకా దోశలు అయితే వేస్తున్నాను అనమాట. దీని మీద అయితే మనము దోశ ప్యాన్ కూడా పెట్టుకోవచ్చు. బట్ దోశ ప్యాను పాడైపోయిందనమాట. సో ఇది చూస్తున్నారా, దీని మీద అయితే దోశలు రావన్నమాట. కొంచెము లావుగా మందంగా అయితే వేసేస్తున్నాను. బంగాళదుంప కర్రీ కూడా వండేసాను ఫ్రెండ్స్. నేను మార్నింగే లేచాను అనమాట 5:30కి. చూసారు కదండి, దోశలు అయితే కొంచెం ఉల్లిపాయలు అలాగే క్యారెట్, కొత్తిమీర అలాగే కొద్దిగా జీలకర్ర, సాల్ట్ వేసేసి అయితే ఇంకా కొంచెం లావుగా అయితే వేసేస్తున్నాను అనమాట. సో ఇందులోకి మార్నింగ్ నిన్న చేశాను కదా, ఇంకా చట్నీ అయితే ఉందన్నమాట. దోసకాయ చట్నీ వేసుకొని తినేస్తారు పిల్లలు. ఇంక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నాది డైలీ వ్లాగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మార్నింగ్ లేవడం, పిల్లల్ని పంపించడం, మా హస్బెండ్ డ్యూటీకి పంపించడం, మా మామయ్య గారికి పత్యం కూర వండడం, సో నేను వెళ్ళడం, ఇంక ఇలా చాలా బిజీగా ఉంటుందన్నమాట. సో చాలామంది అంటూ ఉంటారు, ఎందుకు మీరు యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారు, డబ్బులు వస్తున్నాయని. డబ్బులు ఏం రావట్లేదండి ప్రజెంట్ నాకు. జస్ట్ ఏదో పెడుతూ ఉన్నాను అనమాట. మేబీ వస్తాయేమో తెలియదు, కానీ నేనైతే జస్ట్ ఊరికలా పెడుతూ ఉన్నాను. చాలామంది అనుకుంటున్నారనమాట నాకు చాలా డబ్బులు వచ్చేస్తున్నాయని. డబ్బులు అయితే ఇంతవరకు ₹1 కూడా రాలేదన్నమాట. మేబీ వస్తాయి రావు కూడా నేను చెప్పలేను. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ నాకు సపోర్ట్ చేస్తేనే వస్తాయి, లేదంటే లేదండి. నేను ఏదో పెట్టేస్తున్నాను వచ్చేస్తున్నాను అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారనమాట. అలాంటిది ఏమీ లేదు.
ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ నేను నలుగురు పిల్లలతో నిజంగా అలా చాలా అయితే చాలా సఫర్ అవుతూ ఉన్నానన్నమాట. ప్లీజ్ కొంతమంది అంటూ ఉంటారనమాట, ఎందుకు పెట్టడం అలా ఇలా అని చెప్పి. సో ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ బాధలు తెలుస్తాయండి. గట్టు మీద నిలబడ్డ వాళ్ళకి బాధ తెలియదు, లోతులో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట. ఓకేనండి. సో ఎటువంటి ప్రెషర్ లేకుండా అయితే ఎవరు కూడా ఏది చేయరన్నమాట. సో దాన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇంకా మా చిన్న అమ్మాయి మూడో అమ్మాయి అయితే ఇంక బంగాళదుంప కర్రీ తినకూడదు కదా, తనకైతే నేను వామ్ రైస్ అయితే చేసి పెట్టాను అనమాట. ఇంకా పిల్లల బాస్కెట్స్ అన్నీ కూడా ఇంక ఇలాగా నలుగురికి కూడా బాస్కెట్స్ పెట్టేసి ఇచ్చేస్తాను. మా ముగ్గురు పిల్లలు ముందెళ్ళిపోతారు. సో ఇంకా చిన్న అమ్మాయి ఉంటుంది కదా, నాతో పాటు వస్తుంది అనమాట. మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చూడండి ఇంకా కంగారుగా తింటూ ఉన్నారనమాట. ఎందుకంటే బస్ వచ్చే టైం అయితే అయిపోయిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మా పిల్లలు అయితే ఇంకా వెళ్ళిపోతూ ఉన్నారనమాట స్కూల్కి. ఇంక వీళ్ళు వెళ్ళాక నేను ఇంకా బట్టలు ఉతకాలి, అలాగే ఇంకా నెక్స్ట్ కిచెన్ అన్ని క్లీన్ చేసుకోవాలి, హాల్ తుడుచుకోవాలి, ఇంకా గదులన్నీ నీట్గా చేయాలి, తుడుచుకోవాలన్నమాట. ఇంక ఈ పనులు అయితే ఇంక మార్నింగ్ లేవగానే ఇంకా నైట్ పడుకునేంత వరకు అయితే చాలా పనులు ఉంటాయండి. ఎందుకంటే కొంతమంది ఇద్దరు పిల్లలతో చాలా సఫర్ అవుతూ ఉంటారనమాట. బట్ నేను నలుగురు పిల్లలతో ఇంకెంత సఫర్ అవుతున్నానో కొంచెం అయితే అర్థం చేసుకోండి. కొంతమందికి హేళన అనిపించవచ్చు నలుగురు పిల్లలంటే, బట్ కొంతమంది సింపతి చూపించవచ్చు. బట్ ఎంత ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదండి. సో ఇంకా దేవుడు రాస్తే మనం ఎవరం ఏమీ చేయలేమన్నమాట. ఏమో రేపు నా నలుగురు పిల్లలే మంచి లైఫ్లో ఉండొచ్చు, ఎవరు చూసి వచ్చారు, దేవుని దయ వల్ల ఆ దేవుడు ఆశీర్వాదం ఉండాలి తప్ప ఇంక ఇలాంటివేమీ కూడా పట్టించుకోను అనమాట నేను. ఓకేనా ఫ్రెండ్స్. కాబట్టి చాలామంది అంటూ ఉంటారు, కొంతమంది హేళన చేస్తూ ఉంటారు. బట్ నేనైతే ఏదైనా సరే ఇంక దేవుడికి అప్పచెప్పేస్తాను అనమాట. దేవుడే చూసుకుంటూ ఉంటారనమాట. ఓకేనండి. ఇంకా చూస్తారు కదా, నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ ఊరికైతే వెళ్తూ ఉన్నాం అనమాట. సో చూస్తున్నారా, ఇంకా క్లైమేట్ అయితే సూపర్ ఉందన్నమాట. నిజంగా పచ్చటి పొలాలు, నిజంగా పల్లెటూర్లు అండి, చాలా బాగుంటాయి అన్నమాట. నాకు చాలా ఇష్టం అన్నమాట. ఓకేనండి. సో పల్లెటూరు అన్న, అలాగే బాధపడే వాళ్ళని చూసినా నాకు చాలా జాలేస్తూ ఉంటుందన్నమాట. నేను ఎవరిని కూడా హేళన చేయను, ఎవరిని కూడా కించపరచను నేను. ఎందుకంటే రేపు నా భవిష్యత్తు ఎలా ఉందో ఎవరు చూసి వచ్చారు అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఒకరి వైపు చూపిస్తే 4 వేలు మన వైపు చూపిస్తాయి అనేది మాత్రం నేను మర్చిపోనండి అది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇంకా కించపరచకూడదు అన్నమాట. రేపన్న రోజు మనది కాదని మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. కాబట్టి సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, చూస్తున్నారు కదా, అసలు వాతావరణం సూపర్ ఉందన్నమాట. నిజంగా పల్లెటూరులో పుట్టి పెరగడం అంటే అది అదృష్టం కూడా ఉండాలండి. పచ్చటి గాలి, మంచి వాతావరణం నిజంగా చాలా బాగుంటుందన్నమాట. కల్ముషం లేని మనుషులు ఈ రోజుల్లో పల్లెటూరులో కూడా చాలా కల్ముషమైనటువంటి మనుషులు అయితే ఉంటున్నారులేండి. పైకి ఒక మాట, లోపలికి ఒక మాట, ముందు వెళ్ళిపోయాక వెనకాల చాలామంది మాటలు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళకే వదిలేయాలి, ఎవరి నీడ వాళ్ళ వెంటే వెళ్తూ ఉంటుందన్నమాట. నేనైతే దీన్ని ఖచ్చితంగా నమ్ముతాను. ఓకేనా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎలా ఉందో మా ఊరు నుంచి వచ్చే ఆ పల్లెటూరు సూపర్ అయితే ఉందన్నమాట. మా బుడ్డ చూడండి ఇక్కడ స్కూల్ నుంచి వచ్చింది, తెగ పరిగెట్టేస్తుంది అనమాట. పరిగెట్టగానన్నా సరే ఇంకా పరుగుల మీద వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అసలు నిజంగా చాలా యాక్టివ్గా అయితే ఉంటుందన్నమాట. మా 4వ అమ్మాయి అండి, తనే 2nd స్టాండర్డ్ అయితే చదువుతుందన్నమాట. ఇది మేము వెళ్ళి ప్రవచన దేవుని సంఘము చర్చ్ అన్నమాట. ఇంకా నేను మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ ఈ చర్చిలోకే వెళ్ళాను. అంతకుముందు అయితే ఎక్కడికి వెళ్ళలేదండి. మీకు ఆల్రెడీ నేను ఒక వ్లాగ్ అయితే పెట్టున్నాను. నేను అన్న మాటకి దేవుడు నన్ను తీసుకెళ్ళి బలిపీఠం దగ్గర కూర్చోబెట్టాడు అని నేను చెప్పి ఒక వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఒకసారి చూడండి, నిజంగా నమ్మదగిన దేవుడు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ రాగానే కాఫీ అయితే తాగాలన్నమాట. సో కాఫీ అయితే పెట్టుకుంటున్నాను నేను. ఏదో అంటారు కదండి, రిలాక్సేషన్ అనమాట. సో కాఫీ తాకపోతే నాకు ఏదోలా ఉంటుంది, గుర్తొస్తూ ఉంటుంది కూడా. ఇంక ఇక్కడైతే మా పాప టీ అడిగింది, పెడుతున్నాను అనమాట. ఎప్పుడో కానీ ఇవ్వనండి పిల్లలకి రెగ్యులర్గా, జస్ట్ ఎప్పుడన్నా ఒకసారి అడుగుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఇస్తూ ఉంటాను. బట్ నేనైతే కాఫీ ప్రతిరోజు తాగుతాను. తాకపోతే మాత్రం నాకు గుర్తొస్తూనే ఉంటుందన్నమాట. ఒక రోజుకి 2-3 సార్లైనా తాగేస్తాను ఇంట్లో ఉంటే. నాకు ఎందుకు అది అలవాటు అయిపోయింది. సో చిన్నప్పటి నుంచి కూడా మా మమ్మీ కాఫీ బాగా అలవాటు చేసేసారనమాట. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళినా సరే మా అమ్మ వాళ్ళు కాఫీయే తాగుతారనమాట. సో మా అమ్మ వాళ్ళు ఒకసారి తాగితే నేను 2-3 సార్లు తాగేస్తాను. మా హస్బెండ్ తిడుతూ ఉంటారనమాట, కాఫీ ఎక్కువ తాగుతావు, డ్రింక్స్ ఎక్కువ తాగుతావు, తాక్కు అని. ఏదో ఫ్రెండ్స్ కొంచెం తినగలిగినప్పుడే కదా తినాలి అన్న కాడికైతే నేను తింటూ ఉంటానన్నమాట. ఓకే, ఇంకా ఎంత తిన్నా సరే సో నాకేమో కొంచెము కాఫీ అన్న, స్వీట్స్ అన్న, నెక్స్ట్ అయితే ఇంకా డ్రింక్స్ అన్న కూడా చాలా ఇష్టం అన్నమాట. అన్నీ కూడా జంక్సేనమాట. మా హస్బెండ్ తిడుతూ ఉంటారనమాట. నేను మా హస్బెండ్ ఎగతాళి చేస్తూ ఉంటాను, నీకు తినే అదృష్టం లేదు, నువ్వు తినవు అలా ఇలా అని అంటూనే ఉంటాను. బట్ మా హస్బెండ్ ఎప్పుడు కూడా డైట్లోనే ఉంటారనమాట. సో ఏవి పడితే తినరు. రైస్ కూడా చాలా తక్కువ అనమాట, ఎక్కువ టిఫిన్స్ పెడుతూ ఉంటాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇంక చూసారు కదా, ఈవినింగ్ అయితే అయిందనమాట. ఇంక ఇక్కడ మా మామయ్య గారికి అయితే ఇంకా నేను రైస్ అయితే వండేసాను, అలాగే మా మామయ్యకి నాకు. ఇక్కడ చూసారంటే ఇంకా అప్పడాలు అయితే చేసి
చేసేసాను అన్నమాట. ఓకే, ఇక్కడైతే అటిక పచ్చడి అంటారు ఫ్రెండ్స్. ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను నేను. నెల్లూరులో చాలా ఫేమస్ అటిక పచ్చడి. ఇది మార్నింగ్ బంగాళదుంప కర్రీ చేశాను కదా, అది కూడా వేడి చేశాను అన్నమాట. ఇంక ఇవే ఉండి మాకైతే నైట్ డిన్నర్లోకి. సో అలాగే చింతపండు రసం కూడా పెట్టాను అన్నమాట. సూపర్ అయితే ఉన్నాయి. ఎక్కువ టొమాటోస్ వేసి అయితే నేను ఇంకో పోపుతో పెడతాను అన్నమాట ఆ రసము. చాలా బాగుంటాయి. ఇది లూజ్ కనెక్షన్ అన్నాను కదా ఫ్రెండ్స్, చూసారు కదా. సో చిన్న రోల్ ఉంటే దాన్ని పెట్టాను అనమాట. ఇంకా సో కంటిన్యూస్గా వస్తూ ఉందన్నమాట. లేదనుకుంటే ఫీజు కొట్టేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా నాకైతే భయం వేస్తుంది, ఎందుకంటే మనము చాలా ఎలక్ట్రానిక్స్ అన్నీ వాడుతూ ఉంటాం కదా. ఇక్కడ ఫీజు కొట్టేస్తే ఇవన్నీ కూడా ఎక్కడ పాడైపోతాయని భయం వేసి అదైతే పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. కీప్